హైదరాబాద్ బండ్లగూడలో రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉంటున్న గిరిబాబు అనే వ్యక్తి ఫ్యామిలీతో పాటు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లారు. దీంతో రాత్రి తలుపులు తాళాలు పగలగొట్టి 9 తులాల బంగారం 1 కిలో వెండి చోరీ చేసింది నరసింహ అనే మహిళ. మరునాడు ఇంటికి వచ్చిన గిరిబాబు విలువైన వస్తువులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 24 గంటల్లో పాత నేరస్తురాల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. ఆమె నుంచి 9 తులాల బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గిరిబాబు అనేటువంటి వ్యక్తి అతని కుటుంబ సభ్యులతో కలిసి 30వ తారీఖు నాడు యాదగిరిగుట్ట దైవ దర్శనం కోసం వెళ్ళటం జరిగింది. అతనికి 31వ తారీఖు ఉదయం అతని బంధువులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. నీ యొక్క ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి, తాళం పగలగొట్టుకుందని తెలిసాగానే అతను వచ్చి పరిశీలించగా ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి, అదేవిధంగా బీరువా యొక్క తాళం పగలగొట్టి బీరువా ఓపెన్ చేసి ఉండటం చూడడం జరిగింది. బీరువాలో చెక్ చేసుకోగా 9 తులాల బంగారము, అదేవిధంగా 1 కిలో వెండి మిస్ అయినట్టుగా గ్రహించి పోలీస్ స్టేషన్ బండ్లగూడకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పాత నేరస్తురాలైనటువంటి కపారి నరసమ్మ అనేటువంటి ఒక మహిళను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఏదైతే 8 తులాల 2 గ్రాముల బంగారాన్ని, అదేవిధంగా 1 కేజీ సిల్వర్ని ఆమె అమ్మటానికి ప్రయత్నం చేయడం కోసం దాచిపెట్టినటువంటి బంగారాన్ని ఎమ్మటే మా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 అవర్స్లోనే దాన్ని రికవర్ చేయడం జరిగింది. పబ్లిక్ తెలియజేసిందంటే, ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు వాటిని జాగ్రత్తగా బ్యాంక్ లాకర్లో కానీ ఇతర సేఫ్గా ఉంచుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఇంటి వద్ద CCTV కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము.